సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఆలోచన కేటీఆర్ దేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ మామ గుండెపోటుతో చనిపోయిన రోజు ఎవరూ సిపిఆర్ చేయలేదని, దాంతో ఆయన చనిపోయారని అన్నారు. మన దేశంలో 15 లక్షల మందిలో రోజుకి 4,000 మంది సడన్ కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారన్నారు. వారికి సిపిఆర్ చేస్తే 10 మందిలో 9 మందిని కాపాడవచ్చని WHO స్పష్టం చేసిందన్నారు. గోల్డెన్ అవర్ లో సిపిఆర్ చేస్తే ఎంతో మందిని కాపాడవచ్చన్నారు. గేటెడ్ కమ్యూనికేట్ లో ఉండే వారికి, మాల్స్ లో, బస్తీలో ఉండే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉద్యోగులకు సిపిఆర్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. డాన్స్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి 19 ఏళ్ల యువకుడితో చనిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ చనిపోతున్నటువంటి వాళ్ళ సంఖ్యను మనం ఈ సిపిఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంది. ఈ రోజు చూస్తే ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒకరు మాత్రమే బతుకుతున్నారు, 9 మంది చనిపోతున్నారు. కానీ ఈ సిపిఆర్ ప్రక్రియను మనం విజయవంతంగా చేయగలిగితే ప్రతి 10 మందిలో ఒక 5గురిని బతుకునేటువంటి అవకాశం ఉందని WHO గాని ప్రపంచ సంస్థలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. సో మనము ఈ రోజు ముఖ్యంగా మనం అప్పుడప్పుడు టీవీలో ఇందాక కేటీఆర్ గారు మెన్షన్ చేసినట్టు ఆదిలాబాద్ లో డాన్స్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి 19 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోవడం గాని, ఈ రోజు ఒక పత్రికలో చూశాను, ఒక జిమ్ లో ఒక అతను జిమ్ చేస్తూ వెంటనే అక్కడే కుప్పకూలి చనిపోయినటువంటి సందర్భం. అంటే చిన్న వయసు వాళ్ళు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వాళ్ళు కూడా మరి అప్పటికప్పుడు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కొద్దిపాటి ఒక ప్రయత్నం ద్వారా అంటే ఆ గోల్డ్